నమస్కారం ఫ్రెండ్స్. ప్రపంచం అంతం అవబోతోందా? ఈ ప్రశ్న మనల్ని ఎన్నో ఇయర్స్గా హాంట్స్ చేస్తుంది. నాస్ట్రాడామస్ నుండి బాబా వంగా వరకు అందరూ ఏదో ఒక వార్నింగ్ ఇచ్చారు. కానీ వీళ్ళందరికీ మించిన ఒక ఏన్షియంట్ ఇండియన్ టెక్స్ట్ ఉంది. అదే భవిష్యమాలిక. ఇది కేవలం పుస్తకం కాదు, ఇది ఒక వార్నింగ్ బెల్. 600 సంవత్సరాల క్రితం ఒడిషాకు చెందిన అచ్యుతానంద దాస్ గారు డివైన్ విజన్తో చూసి రాసిన అక్షర సత్యం. ఇప్పుడు మనం చూస్తున్న యుద్ధాలు, వైరస్లు, ప్రకృతి వైపర్యత్యాలు ఇవన్నీ ఆయన అప్పుడే రాశారు. కాని అసలు కథ ఇక్కడ మొదలవుతుంది. భవిష్యమాలిక ప్రకారం 2026 మానవజాతి చరిత్రలోనే అతి భయంకరమైన సంవత్సరంగా మారబోతోంది. అసలు భవిష్యమాలిక ఏం చెప్తుంది? కలియుగం అంతమయ్యే సమయంలో మనుషుల ప్రవర్తన మారిపోతుంది, దేశాలు కొట్టుకుంటాయి, ఆకాశం నుండి నిప్పు కురుస్తుంది అని రాశారు. అచ్యుతానంద దాస్ గారు చెప్పిన యుగ సంధికాలం అంటే ట్రాన్సిషన్ పీరియడ్ ఇప్పుడే నడుస్తుంది. ఆయన రాసిన లెక్కల ప్రకారం శని, శాటర్న్ మీనరాశిలోకి ప్రవేశించినప్పుడు వినాశనం మొదలవుతుంది. అది 2025 ఎండింగ్ నుండి స్టార్ట్ అయ్యి 2026లో పీక్స్కి వెళ్తుంది. ఈ టైంలో ఇండియా, ప్రత్యేకించి ఒడిషా అండ్ సౌత్ ఇండియా ఎలాంటి సిచ్యువేషన్స్ ఫేస్ చేస్తుంది? లెట్స్ డీకోడ్. విషయంలోకి వెళ్లే ముందు ఒక చిన్న మాట. మనం హిస్టరీని చూసి నేర్చుకోవాలి, ఫ్యూచర్ని చూసి జాగ్రత్త పడాలి. ఇలాంటి డీప్ మిస్టరీస్, ఏన్షియంట్ సైన్స్ మరియు స్పిరిచువల్ ట్రూత్స్ మీకు ఇంకా తెలుసుకోవాలి అని ఉంటే వెంటనే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఆ బెల్ ఐకాన్ని కొట్టడం మర్చిపోవద్దు. మీ సపోర్ట్ మాకు చాలా అవసరం. ప్లీజ్ సబ్స్క్రైబ్ నౌ. 2026 గురించి మాలికలో ఉన్న మొదటి పెద్ద వార్నింగ్ ప్రకృతి కన్నెర్ర. అచ్యుతానంద దాస్ గారు రాసిన దాని ప్రకారం భూమి కంపిస్తుంది, ఎర్త్క్వేక్స్. ఇండియాలో ఉన్న కోస్టల్ ఏరియాస్ అంటే సముద్రపు ఒడ్డున ఉన్న నగరాలు, ముఖ్యంగా జగన్నాథ్ పురి చుట్టుపక్క ప్రాంతాలు నీటి మునుపు ఫ్లడ్స్ ఫేస్ చేయాల్సి వస్తుంది. సముద్రం తన హద్దులు దాటుతుంది. 2026లో గ్రహస్థితులు ఎలాగా ఉంటాయంటే పెద్ద పెద్ద సైక్లోన్లు, భూకంపాలు వచ్చే అవకాశముంది. ఇది సైంటిఫిక్గా కూడా రీసెర్చర్స్ వార్నింగ్ ఇస్తున్న టైమే. మాలికలో క్లియర్గా ఉంది, పంచభూతాలు కోపిస్తాయి. ఇక రెండవ వార్నింగ్ యుద్ధం. మూడవ ప్రపంచ యుద్ధం WW3 గురించి మాలికలో చాలా క్లియర్గా రాశారు. ఇండియా తన బార్డర్స్లో రెండు వైపుల నుండి శత్రువులను ఫేస్ చేస్తుంది. చైనా మరియు పాకిస్తాన్ పేర్లు డైరెక్ట్గా రాయకపోయినా ఉత్తర దిక్కు నుండి ముసుకొస్తున్న ముప్పు అని ప్రస్తావించారు. 2026-27 మధ్యకాలంలో ఆకాశంలో యుద్ధ విమానాల శబ్దం వినిపిస్తుంది. కానీ ఇక్కడ ఒక ట్విస్ట్ ఉంది. ఇండియాని ఎవరూ ఓడించలేరు అని కూడా ఆయన రాశారు. ఇండియా ఒక విశ్వగురుగా మారడానికి ముందు ఈ అగ్ని పరీక్ష పాస్ అవ్వాల్సిందే. ఈ యుద్ధం కేవలం బార్డర్స్లో జరిగేది కాదు, ఇది ధర్మ మరియు అధర్మ మధ్య జరిగే యుద్ధం. చివరిగా మాలిక చెప్పిన శూన్యకాలం, 7 days ఆఫ్ డార్క్నెస్. సూర్యుడు కనిపించని ఆ 7 రోజులు ప్రపంచంలో ఉన్న నెగటివ్ ఎనర్జీ అంతా నాశనమవుతుంది. ఇది వినడానికి భయంగా ఉన్నా దీని అర్థం వేరు. ఇది ప్యూరిఫికేషన్ ప్రాసెస్. ఎలా అయితే ఒక ఇల్లు క్లీన్ చేసేటప్పుడు డస్ట్ లేస్తుందో, అలాగే సత్యయుగం వచ్చే ముందు కలియుగం తన ప్రభావాన్ని చూపిస్తుంది. లార్డ్ కల్కి అవతారం గురించి కూడా ఇందులో ప్రస్తావన ఉంది. ఆయన ఇప్పటికే పుట్టేశారు అని, 2026 తర్వాత ఆయన ప్రభావం మనం చూస్తామని భక్తుల నమ్మకం. సో ఫ్రెండ్స్, భవిష్యమాలికని మనం భయంతో చూడాలా, లేక ఒక వార్నింగ్గా తీసుకొని మన లైఫ్ స్టైల్ మార్చుకోవాలా? అచ్యుతానంద దాస్ గారు చెప్పింది ఒక్కటే, నామజపం. ఎవరైతే ధర్మాన్ని నమ్ముతారో వాళ్లకి ఎలాంటి భయం అవసరం లేదు. 2026 మనకు ఎండ్ కార్డ్ కాదు, అది కొత్త చాప్టర్కి బిగినింగ్ మాత్రమే. ఇప్పుడు నేను మిమ్మల్ని ఒక ప్రశ్న అడుగుతాను. విధిని, డెస్టినీని మనం మార్చగలమా, లేక విధి రథచక్రంలో మనం కేవలం పాత్రలమా? మీ ఒపీనియన్ని కమెంట్ సెక్షన్లో తప్పకుండా చెప్పండి. అంటిల్ నెక్స్ట్ టైం, జై హింద్, జై భారత్.